Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తుంటే నా పేరు ఝాన్సీ. సో నేనైతే ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను అండ్ నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టము. అందుకే ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మరి బోల్డ్ అని ముచ్చట్లు చెప్తా ఉంటాను అనమాట. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, మీకు టైం ఉంటే ఒకసారి చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఏమీ లేదు, సాటర్డే ఈరోజు వీకెండ్ కదా, నాకు ఆఫ్ కాబట్టి ఆఫీస్కి పరిగెత్తే పని అస్సలు లేదు. ఇవాళ అన్ని పనులు రిలాక్స్గా చేసుకోవచ్చు. అండ్ శ్రవణ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాడు నిన్న. ఇంకా శ్రవణ్ కూడా లేదు కాబట్టి మనం మంచిగా వ్లాగ్ తీసుకోవచ్చు. శ్రవణ్ అంటే అస్సలు నన్ను వ్లాగ్ తీయడు, ఎప్పుడు చూసినా ఫోన్ పెట్టుకొని ఏంటి నువ్వు అంటాడు. అందుకే నేను శ్రవణ్ లేనప్పుడు చేస్తాను ఇలాంటి పనులన్నీ. అంటే ఏదో ఒకటి వ్లాగ్ అండ్ వీడియోస్ ఏదో పోస్ట్ చేయాలి కదండి, అలా కామ్గా వదిలేలేం కదా ఛానల్ని. నాకు ఛానల్ నేను చాలా పర్సనల్గా తీసుకున్నాను అనమాట. అసలు ఆపకూడదు, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పి ఇంకా అందుకే చేస్తున్నాను. నేను ఏదైనా మధ్యలో ఆపే టైప్ కాదనమాట. కంటిన్యూగా చేస్తా దాన్ని, ఆ పనిని. సక్సెస్ వస్తుందో రాదు అది సెకండరీ. ఫస్ట్ అయితే మనం మన ఎఫర్ట్ పెట్టాలి కదా. ఎప్పుడో వస్తుంది సక్సెస్, రానియండి. మనమైతే మన ఎఫర్ట్ పెట్టకుండానే సక్సెస్ రావాలి, మనం ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి అన్న టైప్ కాదు నేను. నా ఎఫర్ట్స్ 100కి 100% పెడతాను అండ్ దెన్ ఐ విల్ వెయిట్ ఫర్ ద సక్సెస్, అంతే. ఇంకా దాని మించి ఇంకేం ఉండదు. వస్తుంది సక్సెస్ అనేది ఎప్పుడో ఒక రోజు, కాకపోతే మనం పేషెంట్గా వెయిట్ చేయాలనేది నా మోటో. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను, అదనమాట. అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఏం లేదు, సింపుల్ వ్లాగ్. నేను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి సాటర్డే నేను ఏం చేస్తా రెగ్యులర్గా, ఇవాళ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను. ఇవాళ ఏం చేస్తాను అది చూపిస్తాను అనమాట. జస్ట్ డే ఇన్ మై లైఫ్ లాగా షూట్ చేద్దామని అనిపించింది నాకు. అందుకే నేను డే ఇన్ మై లైఫ్ ఇవాళ షూట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో నేనైతే ఇందాకే లేచాను. అదేంటో మామూలుగా సాటర్డే సండే అస్సలు నిద్ర పట్టదు, పొద్దున త్వరగా మెలకు వస్తుంది. రిమైనింగ్ డేస్లో ఏమో 9 అయినా 9:30 అయినా నిద్ర వస్తూనే ఉంటుంది. మీకు కూడా అలానే అనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు సాటర్డే సండే పడుకోవాలి నేను గట్టిగా ఫిక్స్ అవుతాను, బట్ స్టిల్ మెలకు త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఏం చేయలేం. ఇంకా ఇప్పుడు నాకైతే ఏం పని లేదు, జస్ట్ ఇప్పుడే లేచాను కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాను. ఇల్లు క్లీన్ చేయాలి అండ్ దెన్ స్నానం చేయాలి. ఇవాళ నేను సాటర్డే ఫాస్టింగ్ కాబట్టి పూజ చేసేసి డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను నా కోసము. శ్రవణ్ ఎప్పుడొస్తాడో తెలియదు నాకు, సో దాన్ని నేను కనుక్కొని లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. తను వస్తుంటే ఇద్దరికి కలిపి చేస్తాను, లేకపోతే నా ఒకదానికి ఏదో ఒకటి చేసుకుంటాను. అండ్ ఒక వీడియో షూట్ చేయాలి ఈరోజు. ఇంకా అంతే, కొంచెం ఎడిటింగ్ పని ఉంది, అది చేసుకోవాలి. బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, కొంచెం హెయిర్ కట్ చేపిద్దామని. నాకు చాలా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసినాయి. నేను దానికి ఆయిల్ వాడుతున్నాను, బట్ ఆయిల్ వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ మన హెయిర్ని హెల్దీగా పెట్టుకొని మనం ఏదైనా వాడాలి కదా. స్ప్లిట్ ఎండ్స్ చాలా ఉన్నాయి నాకు, బట్ స్టిల్ నేను ఆయిల్ అలానే కంటిన్యూ చేస్తాను. వింటర్ కదా, హెయిర్ ఫాల్ అయితే భయంకరంగా ఉంది, బట్ స్టిల్ నేను వేరే ప్రొడక్ట్స్ వాడుతున్నా. కొంచెం కంట్రోల్ అయింది ఇప్పుడైతే. కాకపోతే కొంచెం న్యూ ఇయర్ కదా, మేక్ ఓవర్ చేసుకుందామని చెప్పి నాకెందుకో హెయిర్ కట్ చేసుకోవాలనిపించింది. కొంచెం లెంత్ అయితే పెరిగింది. నేను లాస్ట్ ఇయర్ జనవరిలో హెయిర్ కట్ చేయించాను. నాకెందుకో మళ్ళీ హెయిర్ కట్ చేయించుకుందాం అనిపించింది. నాకు అట్లా షార్ట్ హెయిర్ ఉంటే ఇష్టం, మరి లాంగ్ హెయిర్ తోకలుగా మంచి హెల్దీ హెయిర్ ఉండి లాంగ్గా ఉంటే బాగుంటుంది. నాకు ఉన్నదే కొంచెం తోకలుగా ఉంటుంది. నాకు హెయిర్ గ్రోత్ అయ్యిందంటే హెయిర్ కట్ అయితే అలాగే మెయింటైన్ చేయొచ్చు ఒక 3-4 మంత్స్ వరకు కూడా, పెద్దగా గ్రోత్ ఉండదు కాబట్టి. అందుకే నేను ఎందుకో మళ్ళీ ఒక్కసారి చేయించుకుందామో నాకు ఎందుకో అనిపించింది. సో విల్ గో టుడే. శ్రవణ్ వస్తే తీసుకెళ్తా అన్నాడు, తనకు తెలియదు హెయిర్ కట్ అని చెప్పి, నేను వేరే పని అని చెప్పిన. సో అదనమాట. అండ్ ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ హెయిర్ తక్కువ ఉంటే. లేకపోతే బారెడు జుట్టు ఉంటే దానికి నూనె పెట్టుకోవాలా, లేకపోతే దాన్ని మెయింటైన్ చేయాలా అంటే తలనొప్పి వస్తుంది. అందుకే నేను ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ హెయిర్ కట్. ఇవాళ చేయించుకుందాం అనుకుంటున్నాను. నేనైతే గ్రీన్ ట్రెండ్స్ ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర మెంబర్షిప్ కార్డు ఉంది, ఒక 2-3 ఇయర్స్గా నేను మా సిస్టర్ వాళ్ళ దగ్గర చేయించుకున్నాం అనమాట. అది ఇంకా ఇప్పుడైతే వెళ్ళి నేను రోజు మార్నింగ్ స్కిన్లో మిక్స్ తాగుతాను. సో అది చూపిస్తాను. ఓకే,
తాగాక కలుస్తా. సో ఆ డ్రింక్ అయితే తాగేసాను. ఇంక ఇప్పుడు వెళ్ళి కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకోవాలి. అవి చేసుకున్నాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత కలుస్తాను. పూజ కూడా చేయాలి రోజు. టైం ఆల్రెడీ 10 అవుతుంది. ఇంకా 1 అవర్ టైం పెట్టుకున్నాను. ఆ 1 అవర్లో నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇలా నేను పనులు చేసుకుంటాను. నాకు ఆ పనులని చూపించడం అందరం కామన్గా చేసుకునే పనులే కదా. ఐ మీన్ ఇల్లు క్లీన్ చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం, వంట చేసుకోవడం, ఇవన్నీ కామన్ పనులే. పూజ చేయడం. సో వాటిని షూట్ చేయడం నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్, అంటే అంత అవసరం లేదనిపించింది. రెగ్యులర్గా చేసే పనులు కూడా ఏం షూట్ చేసుకుంటాం ఏదో చూపించడానికి, ఓకే ఇవన్నీ నేను చేస్తున్నా అని చెప్పి. సో అందుకే అవేం షూట్ చేయట్లేదు. నార్మల్గా ఇది మాట్లాడడానికి చేస్తున్న వ్లాగ్ కాబట్టి నాకు మాట్లాడాలనిపించినప్పుడల్లా వచ్చి మాట్లాడుతూ ఉంటాను. సో నేను నా పనులన్నీ అయ్యాక మళ్ళీ కలుస్తాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఏం లేదు, కాసేపు గమ్మకు కూర్చుంటాను. పనులు ఏం లేవు కాబట్టి ప్రశాంతంగా రిలాక్స్ మోడ్ అనమాట. అలా పూజ కంప్లీటెడ్. నేను సాటర్డేస్ పూజ చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ, ఎందుకంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు. రోజు హరిబరిగా చేసుకుంటాం కదా. సో సాటర్డే అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంకా సాటర్డేస్ చేస్తా. అండ్ కిచెన్ కూడా క్లీన్ చేశాను ఈరోజు. అదనమాట. మా శ్రవణ్ వంట చేస్తే మొత్తం పెంట చేసి పెడతాడు. ఇంకా అవన్నీ రుద్ది కడిగాను. ఆ పని అయింది ప్రస్తుతానికి. అండ్ స్నానం చేసి పూజ కూడా కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడైతే రాగి జావా చేస్తున్నా. 11:30 అవుతుంది. ఇంకా రాగి జావా చేసుకొని నేను ఏం చేస్తానంటే రాగి జావా చేసుకుంటా. దాంట్లోని ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేస్తాను అనమాట. ఇది కొంచెం తీయగా ఉంటుంది కదా, ఇది మిక్స్ చేసామంటే బ్యాలెన్స్ అవుతుంది. అలాగే రోజు అంటే రాగి జావా తీసుకుంటే మన బోన్స్కి చాలా మంచిదని చెప్పారు. అందుకని నేను రోజు తీసుకుంటా ఉంటాను అది. సో ఇప్పుడు అది రాగి జావా అవుతుంది. సో ఈ మధ్యలో ఆపేసాను. నేను రెగ్యులర్గా తీసుకునేదాన్ని రాగి జావా. వింటర్ కదా, నాకు ఎందుకో ఇది తీసుకుంటుంటే కోల్డ్ వస్తుంది. మేబీ నాకు అంటే మామూలుగా నేను రాగి పిండి తినను, నాకు సెట్ అవ్వదు. ఈవెన్ నేను రాగి సంగటి కూడా తినను, నాకు గొంతు నొప్పి వస్తుంది. ఐ మీన్ నాకు పడదు, చాలా చలవ నా బాడీకి, అందుకే నేను తీసుకోను. ఇంకా వింటర్ కదా ఎందుకులే ఊరికే జలుబు వస్తుందని చెప్పి నేను తీసుకోవడం మానేసాను. వస్తుంది కాబట్టి తీసుకుంటే హెల్దీ అని ఐ స్టార్టెడ్ అగైన్. దగ్గర ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ సమ్మర్ కదా, రాగి జావా తీసుకుంటే చాలా హెల్దీ అని ఐ స్టార్టెడ్ ఇట్ అగైన్. నేను దీంట్లో సాల్ట్ ఏమేను జస్ట్ ఇంతే ఇట్లా బాయిల్ చేసుకొని దీన్ని ఇలా ఆపేస్తాను. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంది కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకొని అది కూడా దీంట్లో వేసుకొని జస్ట్ ఒక తిప్పుతాను, జస్ట్ సరిగ్గా మనకు మిక్స్ అవ్వడానికి. మనం రెండింటిని కలిపామంటే సరిగ్గా మిక్స్ అవ్వదు, మనకు అది ఈ లమ్స్ లాగా ఉండిపోతుంది. అందుకే నేను ఇలా చేస్తాను. సో వన్స్ మిక్సీ ఇస్తా. ఇందులో జావా అందులో అలా వాటర్ తిప్పేస్తాం, లేదంటే మళ్ళీ కడగడానికి ఇబ్బంది అవుతుంది ఎండిపోతే. ఇలా వేసి జస్ట్ మిక్స్ అవ్వడానికి అంతే, ఒక 2 తిప్పులు తిప్పుతాను మొత్తం ప్రాపర్గా మిక్స్ అవుతుందని. అయిపోగానే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తాను అన్నమాట. అది నాకున్న ఓసిడి ప్రాబ్లం. సో ఇది వేడిగా వేసాం కాబట్టి కొంచెం పట్టుకున్నట్టు అవుతుంది, బట్ ఇట్స్ ఫైన్. ఇట్లా నేను అది నానబెట్టిన కప్పులోనే వేసేసుకుంటాను. సో దట్ మళ్ళీ గిన్నెలు ఎందుకు వేస్ట్, కడుక్కోవడమే అయిపోయింది రోజంతా. కోవచ్చు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. నేను ఆల్రెడీ దీంట్లో అన్నీ బ్లెండ్ చేశాను కాబట్టి అట్లానే తాగిస్తాను.
సో ఇది తాగేసాక మళ్ళీ కలుస్తా. సో రాగి జావ అయితే తాగేసాను. ఇప్పుడైతే రెడీ అవ్వాలి, బయటకు వెళ్తున్నా. నేను చెప్పాను కదా నేను ఒక్కదాన్ని అన్నాను కాబట్టి నాకు ఎందుకో ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకే కొంచెం వర్క్ ఉంది. సో బయటకు వెళ్ళి ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని వస్తాము. అండ్ లంచ్ బయటనే చేస్తా ఈరోజు, ఎందుకో నాకు బయట తినాలనిపిస్తుంది. రెగ్యులర్గా రోజు ఇంట్లో వంట తిని నాకైతే బోర్ కొట్టేసింది. ఏం డైట్ చేస్తున్నానో ఏమో కానీ అసలు రోజు నా ఫుడ్డే. ఈవెన్ ఆఫీస్లో కూడా నేను నా ఫుడ్ తీసుకుపోయి తింటున్నా. అందరూ మంచిగా ఆఫీస్లో ఫుడ్ ఐటమ్స్ తింటుంటే నేను వీక్ మొత్తం కంట్రోల్ చేసుకుంటున్నాను. 5 days అస్సలు తినట్లేదు అనమాట జంక్. కానీ సాటర్డే సండే ఎక్సెప్షన్ ఇచ్చుకుంటాను అనమాట. కానీ కంట్రోల్డ్గా తింటాను, మరి ఇష్టం వచ్చినట్టు తినకుండా కొంచెం కంట్రోల్డ్గా తీసుకుంటున్నాను అనమాట. మరి 5 days కష్టపడి చేస్తాం కదండి, జంక్ అంతా తినకుండా ఒకరోజు తింటే ఏం కాదులే అన్నట్టు అలా అనమాట. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాక కలుస్తాను. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళడమే అనమాట. నాకైతే బెంగళూరు డేస్ గుర్తొస్తుంది. నేను ఒక్కదానే ఉంటా కదా హాస్టల్లో. బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తానంటే సాటర్డేస్ కానీ మోస్ట్ సాటర్డేస్ వెళ్ళను, సండేసే వెళ్తాను. సండేస్ మంచిగా ఒక్కదాన్నే బయటికి వెళ్ళేదాన్ని, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడు నాకైతే అలానే అనిపిస్తుంది. ఎప్పుడూ ఒకరి కోసం వెయిట్ చేయకూడదు. నేనైతే శ్రవణ్ కోసం ఎక్కువ వెయిట్ చేసి ఇంకా నాకు చిరాకు వచ్చింది. సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తన పర్మిషన్ తీసుకుని తన అపాయింట్మెంట్ తీసుకోవాలి. పర్మిషన్ పక్కకు పెడితే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అసలు నాకు నచ్చని థింగ్ అది. అందుకే ఇవాళ నేను సోలో డేట్కి వెళ్తున్నాను అనమాట. నేను ఒక్కదాన్ని మంచిగా నాకేం కావాలో తింటాను. ఏ షాప్ చేసుకోవాలంటే షాప్ చేశాను అనమాట. సో వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. సో అదనమాట. నేను మా చెల్లెలకి మమ్మీకి శ్రవణ్కి వీడియో కాల్స్ చేసి చూపించాలి. హెయిర్ స్టైల్ చూపించుకున్నాం కదా, కొంచెం పోజ్ కొట్టాలి కాసేపు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి అదనమాట. సో కాసేపు వాళ్ళతో మాట్లాడేసి మమ్మీతో మా చెల్లెలతో శ్రవణ్ ఎలాగో ఫోన్ ఆన్సర్ చేయడు, అది తెలిసిన కథే. జస్ట్
అట్లీస్ట్ ఐ షో, బికాస్ వాళ్ళు ఇప్పుడు సెట్టింగ్ చేశారు కదా, మంచిగా కనిపిస్తుంది. రేపటికి అలాగే అంతా వెళ్ళిపోతుంది, నాకు అంతసేపు ఉండదు ఇది. కాబట్టి వాళ్ళకు ఇద్దరికి ఫోన్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. ఎందుకంటే మా చెల్లెకి తెలియదు నేను హెయిర్ కట్ చేయించుకునేది. బట్ ఎందుకంటే అసలు డిస్కస్ కూడా చేయలేము ఇద్దరు దీని గురించి. సడన్ గా అట్లా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయి చేయించేసుకున్నాను. నేను జస్ట్ హైబ్రోస్ చేసుకుందామని చెప్పి వెళ్ళాను. బట్ చాలా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి నాకు. ఏదైనా మంచి వాడుతున్నాం మంచిగా మనం జుట్టు కంటే ఫస్ట్ హెల్దీ హెయిర్ ఉండాలి కదా. హెయిర్ హెల్దీగా ఉంటే ఏమైనా వాడితే దానికి పడుతుంది, లేకపోతే ఏం సెట్ అవ్వదు. అందుకే నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ అయితే మంచిగా హెల్దీ హెయిర్ పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి హెయిర్కి. ఏమైనా ఊరికే స్ప్లిట్ ఎండ్స్ అన్ని పెట్టుకొని నేను ఎంత మంచి హెయిర్ ఆయిల్స్ వాడినా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అది పోదు. దానికి మనకు ఇంటేక్ మంచిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అన్ని బాగా చేస్తాను, బట్ ఎక్కువ కాబట్టి స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటుంది నాకు. అది కామన్, ఎవ్రీ 6 monthsకి ఎవ్రీ 3 monthsకి నాకు అట్లా స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటుంది. సో ఈసారి చాలా ఎక్కువైపోయింది, ఇంకా అందుకే నేను హెయిర్ కట్కి వెళ్ళిపోయాను అనమాట. సో మా చెల్లెలకి మా మమ్మీకి ఫోన్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. వీలైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను వాళ్ళ రియాక్షన్స్. మా చెల్లెలు మా మమ్మీ చాలా బాగా రియాక్ట్ అవుతారు అనమాట, సేమ్ నాలాగే. మేమంతా ఎక్స్ట్రా వర్డ్ కూడా కాదు, ఎక్స్ట్రా వర్డ్. మా హస్బెండ్ ఏమో ఇంట్రోవర్ట్ అనమాట. సో దేనికి తను న్యూట్రల్ గా రెస్పాండ్ అవుతాడు, న్యూట్రల్ గా ఉంటాడు. మేము అట్లా అస్సలు ఉండలేమన్నమాట, చాలా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాం చిన్న విషయానికి కూడా. అది బై బర్త్ వచ్చింది, మనం ఏమీ చేయలేమన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇంకా నేను వెళ్ళి ఫ్రెషప్ అయి పడుకుంటాను ప్రస్తుతానికి. ఈవినింగ్ అలా వ్లాగ్ ఎడిట్ చేసుకొని రేపు పోస్ట్ చేస్తాను. అది ఈ వీడియో. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సారీ మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది హిట్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అదే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్, ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దండి. సో ఐ విల్ ట్రై టు డూ. వ్లాగ్ నాకు తీయడం రాదు ప్రాపర్గా. ఎవరైనా హెల్ప్ ఉంటే మంచిగా, అంటే ఆన్ కెమెరా వచ్చి మాట్లాడమంటే వితౌట్ స్క్రిప్ట్ మాట్లాడేస్తాను, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఈ వీడియోస్ చేయడం అనేది నాకు కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ అయిపోతున్నాను అనమాట నాకు. అంటే మనల్ని ఎవరైనా చూస్తున్నారేమో, అలా వీడియోస్ తీస్తున్నామని చెప్పి అని కొంచెం అలా ఉంటుంది. బట్ ఫైన్, తీయడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో అది. సో అంతే ఇవాళ వ్లాగ్. Thank you for watching. Please subscribe to my channel Venni Pandu Diaries. Bye bye.